సాయి లీలామృతం గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలను గురించి ఆచార్య ఇక్రాల భరద్వాజ్ గారు ఈ విధంగా చెప్తున్నారు. గుంటూరులో నల్లపాడు వద్ద సాయిబాబా మందిరం నిర్మించే ముందు ఆ మందిర స్థలాన్ని మహనీయుల పాదస్పర్శతో పవిత్రం చేయదలచి ఎందరో భక్తులు సాయి లీలామృతం గురుచరిత్ర పారాయణ చేశారు. కర్నూలు వద్ద నుండి శ్రీ అవధూత రామిరెడ్డి గారిని తీసుకురావడానికి వెళ్ళారు. కానీ వారు సామాన్యంగా రారని ఎందరో ఆ భక్తులకు వారించారు. కానీ ఆయన వచ్చి మందిర స్థలంలో కుటీరంలో సుమారు 20 రోజులు ఉన్నారు. అలానే 1986లో శంకుస్థాపనకు రామిరెడ్డి గారు కన్యాకుమారి నుండి అవధూత మాయి అమ్మ రావాలని భక్తులు ఆ 2 గ్రంథాలు మళ్ళా పారాయణ చేశారు. ఆ సద్గురుని అనుగ్రహం వల్ల ఆ ఇద్దరు అవధూతలు అచ్చట 2 చోట్ల శంకుస్థాపనలు చేశారు. ఇద్దరు అవధూతలు ఒకే మహత్కార్యంలో కలవడం ఎంతో అరుదు.